హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మనం దేవరాపల్లి అయితే ఉన్నాం అండి. ఇదైతే మనకి టాటాకి సంబంధించిన 1916 ట్రక్ అనమాట. అండ్ దీంట్లో అయితే మనకి 17 అడుగుల నుంచి 33 అడుగుల వరకు లోడ్ బాడీ అయితే వస్తుంది అన్నమాట. ఈ 6 ట్రక్ లో ఇదైతే మనకి 22 అడుగులు లోడ్ బాడీ. టైర్లు కూడా మనకి 295/90/20 టైర్లు అయితే ఉంటాయి. రేడియల్ ట్యూబ్ టైర్లు అయితే దీంట్లో ఇచ్చింది. అన్ని కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఏబిఎస్ కూడా ఉందండి. అలాగే ఇది మనకి డబుల్ క్యాబిన్ అయితే వచ్చింది అనమాట. అది కూడా మనకి టిల్టబుల్ క్యాబిన్ అయితే వచ్చింది. అండ్ లోపల క్యాబిన్ కూడా చూసే కదా, పక్కన అయితే వచ్చింది సీట్ వస్తుంది. అది తీసేసి కంప్లీట్ పడుకోవడానికి వీలుగా అయితే సెట్ చేసుకున్నారు. దీంట్లో అయితే మనకి 3.3 లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. అది కూడా టర్బో చార్జర్ ఇంజిన్ అయితే వస్తుంది. మంచి పవర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హెవీ లైట్ మోడ్ అని 2 మోడ్స్ అయితే ఉంటాయి. హెవీ మోడ్ అయితే 160 PS పవర్, అలాగే 475 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. లైట్ మోడ్ లో 120-400 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇదైతే మనకి ఎయిర్ బ్రేక్ మెకానిజం అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కంటిన్యూస్ గా చాసెస్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇంజిన్ కి అయితే మనకి 3 లేయర్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ గా ఈ టాటా LPT 1916 కొనుక్కోవడానికి గల కారణం ఏంటంటే, అంటే పేలోడ్ 13,000 kg వరకు అయితే 22 అడుగుల యొక్క ట్రక్లు అయితే వేసుకోవచ్చండి. అలాగే మనకి మైలేజ్ కూడా 5.5 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది అన్నట్టుగా దీని ఒక ఓనర్ ఫీడ్బ్యాక్ అయితే మనకు ఉంది. ఈ బండి అయితే మనకి 34,000 కిలోమీటర్లు తిరిగిందని ఇప్పటి వరకు కంప్లైంట్స్ అయితే ఏం లేవు. దీంట్లో అయితే పవర్ స్టీరింగ్ వస్తుందండి. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే వస్తుందండి. డ్రైవర్ కి అయితే మెకానికల్ సస్పెన్షన్ సీట్ అయితే ఉండదు. మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో అయితే 160 లీటర్ల డీజిల్ ట్యాంక్ నుంచి 250 లీటర్ల డీజిల్ ట్యాంక్ వరకు ఆప్షన్ ఉంది. ఇదైతే 250 లీటర్ల డీజిల్ ట్యాంక్ అనమాట. డెఫ్ ట్యాంక్ అయితే 20 లీటర్లు వస్తుంది. ఈ ట్రక్ అయితే తీసుకొని 5 మంత్స్ అయితే అయిందన్నమాట. సో 5 మంత్స్ లో ఓనర్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నాడు దీనికి సంబంధించి. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే అప్పట్లో 35 లక్షలు అయితే ఉంటుంది. ఇప్పుడు GST పర్సెంటేజ్ తగ్గిన తర్వాత దీని యొక్క ప్రైస్ కూడా తగ్గింది. అలాగే AC క్యాబిన్ అయితే వచ్చిందండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. ట్రక్ లవర్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.